ప్రపంచమంతా అట్టుడికినటువంటి రోజు నిన్న ఆగస్టు 5వ తేదీ. ఒక్కసారిగా అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామందికి కూడా ఏం జరుగుతుందో అర్థం కానటువంటి రోజు నిన్న. చాలా 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 సెన్సిటివ్ ఇష్యూ నిన్న జరిగినటువంటిది. చాలా బాధాకరం. నేను దీని గురించి మాట్లాడాల్సినటువంటి రోజు వస్తుందన్నందుకు కూడా వాస్తవం ఏంటంటే, కేవలం అంటే ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ విద్యార్థుల పేరుతో అమెరికా రాసినటువంటి పన్నాగానికి బంగ్లాదేశ్ బలైపోయింది అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అమెరికా రాసినటువంటి పన్నాగంలో విద్యార్థుల ముసుగులో దేశం భగ్నమైపోయింది, దేశం అట్టుడుకుతోంది అనేటువంటి విషయాన్ని కనుక మాట్లాడాల్సినటువంటి సందర్భం ఏమైనా వస్తే అది ఈ సందర్భమే. ఎందుకు అమెరికా రాసినటువంటి పన్నాగంలో బంగ్లాదేశ్ భగ్నం అయిపోయింది అని అంటే, అమెరికా గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ అనేటువంటి దేశంలో తన యొక్క ఉనికిని చాటుకోవడానికి ఈ ఏషియాలో, స్పెషల్గా ఈ ఈస్ట్ అండ్ సౌత్ ఏషియాలో అమెరికా తన యొక్క సైనిక స్థావరాలను ఏర్పరచుకోవడానికి బంగ్లాదేశ్ మీద గత కొన్ని సంవత్సరాలుగా చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తూ ఉంది. దానికి ఈ షేక్ హసీనా అని నిన్నటి వరకు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో, బంగ్లాదేశ్ జాతి పితామహుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కూతురు, సో ఆమె పైన ఎంత ఒత్తిడి తీసుకొచ్చిన ఆమె తలొగ్గలేదు, ఆమె దేనికి వంగలేదు, ఎక్కడా లొంగలేదు. ఆ కారణం చేత మత సామరస్యాన్ని రెచ్చగొట్టి సైనిక విద్యార్థులు లేదా గత కొన్నేళ్లుగా సైనికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబాలకి కల్పించేటువంటి రిజర్వేషన్స్ గురించి రచ్చ మొదలు పెట్టించి ఇవాళ ఏదైతే సేమ్ ఇష్యూ మయన్మార్లో మనం చూస్తూ ఉన్నామో, కుకే తెగకిను ఇంకొక తెగకి మధ్యలో ఇవాళ భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి చాలా ఇష్యూస్ వెనకాల కూడా ఇలా ఒక అమెరికా ఒక చైనానే ఉన్నట్టుగా మనకైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి చాలా క్లియర్ అండ్ చాలా స్ట్రైట్ సమాచారం ఇది. కొంతమంది దీన్ని ఏకీభవించవచ్చు గాక, కొంతమంది ఏకీభవించకపోవచ్చు గాక. మీకు చెప్తా, ఒక చిన్న లాజిక్ చెప్తా, ఒక చిన్న అండర్స్టాండింగ్ చెప్తా చూడండి. అమెరికా తన యొక్క సైనిక స్థావరాన్ని గత కొన్నేళ్లుగా ఇటు ఇండియాకి ప్లస్ బంగ్లాదేశ్కి మధ్యన ఉన్నటువంటి బార్డర్లో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ట్రై చేసింది. దాన్ని ఇండియాతో పాటు స్నేహంగా కొనసాగుతున్నటువంటి షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో, ఇవాళ ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఆ దేశం నుంచి పారిపోయి భారతదేశానికి నిన్న సాయంత్రం 5 గంటలకు చేరుకున్నటువంటి లేడీ, ఆవిడ దీన్ని ఎగెయినెస్ట్గా నిలుస్తూ వచ్చింది. కాబట్టి ఇంకా ఈమెని ఇదే విధంగా మనం ఫోర్స్ చేస్తే ఆమె ఒప్పుకునేందుకు అవకాశం లేదు. కాబట్టి ఆమె పైన మరో విధమైనటువంటి యుద్ధాన్ని కానీ, మరో విధమైనటువంటి ఇన్ఫిల్ట్రేషన్ కానీ ఆ దేశంలో జరగాలనేటువంటి ఉద్దేశాన విద్యార్థుల ముసుగు తొడిగించి ఒక వ్యక్తి స్టార్ట్ చేశాడు దాన్ని. ఒక వ్యక్తి యూట్యూబ్లో వీడియోలు అలాగే కంటెంట్ చేస్తూ దర్గాల్లో మసీజుల్లో, అంటే ఇక్కడ నేను పాపం చాలామంది తెలియక దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను చెప్తా అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా ముందుకు వెళ్తోంది. కేవలం నిన్న జరిగినటువంటి సంఘటనలు మీరు అనలైజ్ చేసుకున్నా మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నటువంటి విషయం ఏంటి అనేటువంటిది. అయితే ఇక్కడ దర్గాల్లో మసీదుల్లో వాళ్ళతో దీంట్లో కొంతమంది అమాయకులు కూడా ఉన్నారు. ఆ దర్గాల్లో మసీదుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు కొంతమంది అమాయకులు కూడా ఉన్నారు, కాదనే మాట నేను అనట్లేదు. అయితే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేసి షేక్ హసీనా మీద ఇంత పెద్ద యుద్ధానికి దారితీశారు. ఇన్ఫ్యాక్ట్ సైనికులుగా పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి రిజర్వేషన్స్ ఇవ్వడం కరెక్ట్ అనేటువంటి మాట అక్కడ ప్రభుత్వం చెప్తా వచ్చింది. అసలు ఆ బంగ్లాదేశ్ విడిపోయినప్పటి నుంచి కూడా ఉంది. అయితే నిన్న ఇంతవరకు రిజర్వేషన్ల అంశాన్ని తీసేయాలి, కేవలం వాళ్ళకి ఎట్లా రిజర్వేషన్స్ ఇస్తారు, ఇస్తే ఎందుకు ఇస్తారు, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరు అని 2 అంశాలపైన అక్కడ యుద్ధం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 ఇస్తే సైనికులకు ఎందుకు ఇచ్చారని, ఇవ్వకపోతే సైనికులకు ఎందుకు ఇవ్వట్లేదని అక్కడున్న సుప్రీంకోర్టు కూడా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని అక్కడి ప్రభుత్వం కొంత హోల్డ్ చేసింది 1 నెల రోజులు. అయినప్పటికీ కూడా ఇదే రిఫ్ట్ జరుగుతూ ఉండింది. జరిగింది కదా, ఇంతవరకు జరిగింది కదా. షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి వచ్చేసింది కదా. షేక్ హసీనా గారి ఇంట్లోకి ప్రవేశించినటువంటి ఈ దుండగులు, దీంట్లో అందరూ చెడ్డవారు అందరూ మంచివారు అని అనడానికి కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకు అనంటే ప్రతి దాంట్లోనూ మంచోడు ఉంటాడు చెడ్డోడు ఉంటాడు కాబట్టి. సరే, షేక్ హసీనా ఇంట్లోకి చొరబడ్డారు వీళ్ళంతా. చొరబడిన తర్వాత ఆమె యొక్క లోదుస్తులను కూడా తీసుకొచ్చి ఇలా బాహాటంగా చూపెట్టినటువంటి ఘటనలు నిన్నటి రోజున జరిగాయి. ఆమె యొక్క చీర ఒంటిపైన చుట్టుకొని రోడ్డు మీద ప్రదర్శనలు చేసిన వారు ఉన్నారు. ఇది అయిపోయిందా? ఇంతవరకు అయిపోయింది. ఆ దేశం యొక్క క్రికెట్ ప్లేయర్ లిట్టన్ దాస్, కరుడు కట్టినటువంటి ఆ బంగ్లాదేశ్ యొక్క దేశ ప్రేమికుడు, అతడు కరుడు కట్టినటువంటి దేశ ప్రేమికుడు, ఆ దేశం యొక్క కెప్టెన్గా వ్యవహరించినటువంటి వ్యక్తి లిట్టన్ దాస్. నేను మేబీ ఈ సబ్జెక్ట్లకి ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్తే దిస్ విల్ క్లియర్లీ షో వై సమ్ కమ్యూనిటీ ఇస్ టార్గెటెడ్ బై ద అదర్ కమ్యూనిటీ అనేటువంటిది కూడా అర్థమైపోతుంది.
లిట్టన్ దాస్ యొక్క ఇంటిని నిన్న నిప్పు పెట్టడం జరిగింది. ఆ దేశంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఖాళీ దేవాలయం, ఇస్కాన్ దేవాలయాలకు కూడా నిప్పు పెట్టడం జరిగింది. ఎంతోమంది హైందవ సోదరుల ఇంటిపైన దాడులు చేయడం జరిగింది. కొంతమంది ఆడవాళ్ళని ఇంట్లో నుంచి లాక్కెళ్ళడం, బలాత్కారాలు చేయడం కూడా జరిగింది. బంగ్లాదేశ్లో నిన్న జరిగినటువంటి ఆగడాలను తలుచుకొని చెప్తా ఉంటే మనసు చాలా రగులుతూ ఉంది, కానీ నా కోపాన్ని, నా బాధని చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది నేను. ఎందుకంటే ఇది చాలామందికి అర్థం అవ్వాల్సినటువంటి సంఘటనగా నేను చూస్తూ ఉన్నాను. బంగ్లాదేశ్లో ఏదైతే జరిగిందో వాస్తవానికి అది కేవలం విద్యార్థులు చేసింది కాదు. సగం సైడ్ స్టోరీ విని చాలామంది జడ్జిమెంట్ కొట్టేస్తూ ఉన్నారు. విద్యార్థులు చేసినటువంటి గొప్ప పోరాటం ఇవాళ వెనక్కి తగ్గాల్సి వచ్చింది అనేటువంటి మాట కాదు. దాని వెనకాల చాలా పెద్ద అదృశ్య శక్తులు ఉన్నాయి. ఇవాళ భారతదేశం యొక్క పరిస్థితి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్, పక్కనున్న పాకిస్తాన్, కింద శ్రీలంక, మనకున్నటువంటి దీవుల్లో ఉన్నటువంటి ఒక దీవి, బంగ్లాదేశ్, మయన్మార్, చైనా, కనిపించకుండా సైలెంట్గా మన మీదకి యుద్ధాన్ని ప్రకటించబోతున్నటువంటి అమెరికా కూడా. అమెరికా భారతదేశానికి సాయం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా, అమెరికా మిత్ర సంబంధాలన్నీ భారతదేశంతో చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నా కూడా దీని వెనకాల అమెరికా ఉందనేటువంటిది కూడా వాస్తవంగా కనిపిస్తూ ఉన్నది. ఎదుగుతున్న దేశాలను చూస్తే అమెరికాకి ఎప్పుడు కంట్లో ఏదో నలుసుగానే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవాళ అమెరికా కూడా దాని వెనకాల ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ లండన్, యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ నేషన్స్ ఏదైతే ఉందో, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ కింగ్డమ్ సంథింగ్ యూ కాల్ ఇట్, యూకే హ్యాస్ ఫాలన్ అని నేను చాలా సందర్భాల్లో చెప్పిన. ఇవాళ కూడా దాని వెనకాల అమెరికా ఉన్నదనేటువంటిది వాస్తవం. ఈ ప్రపంచం నిజంగా సుభిక్షంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ జార్జ్ సోరోస్ అనేటువంటి వాడు ఫండింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులంతా కూడా ఈ ప్రపంచం మీద నుంచి కర్మరుగైనప్పుడు మాత్రమే ఈ ప్రపంచం సుభిక్షంగా ఉంటుందేమో. ఇంతకంటే నేను ఎక్కువగా ఏం చెప్పినా కానీ చాలామందికి అర్థం కాదు. కనీసం మీ చేతుల్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ని వాడుకొనైనా సరే మీరు నిజానిజాలు తెలుసుకోండి. కేవలం ఒకరిద్దరు యూట్యూబర్స్ చేసేటువంటి వీడియోలు చూసి ఇదే నిజమని నమ్మి అక్కడే ఆగిపోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సమాజమా, నీ చేతుల్లో ఇంటర్నెట్ ఫ్రీగా ఉన్నది. ఇవాళ ఒకప్పుడు నెలకి 1 GB డేటాతో మాత్రమే బతికేటువంటి మనం ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల సాయం వల్ల కనీసం 300 రూపాయలు, 150 రూపాయలు వేసుకుంటే రోజుకు 2 నుంచి 10 GB వరకు మనం ఎంజాయ్ చేస్తున్నటువంటి రోజులు. ఇంటర్నెట్ని వాడండి, మన చరిత్రలు తెలుసుకోండి, మన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. చాలా అవసరంగా బతకాల్సినటువంటి అవసరం ఉంది మనకిప్పుడు. వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. రైట్, మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బట్ ఈ బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతూ ఉందో నిజంగా వాస్తవానికి చాలా 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 బాధాకరం. చాలామంది ఇల్లు కాల్చివేయబడతా ఉన్నాయి. చాలామంది ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ల జీవితాలు ఇవాళ అన్యాక్రాంతం అవ్వబోతూ ఉన్నాయి. చూడని వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, కశ్మీర్లో జరిగినటువంటి సంఘటనలు అబద్ధమను, కశ్మీర్లో జరిగినటువంటి సంఘటనలు నిజం కాదని అనుకుని బ్రతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇవాళ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూడండి. కశ్మీర్లో ఏం జరిగిందో ఇది అందుకు తార్కాణమే తప్ప ఇంకోటి కాదు. జెనోసైడ్ ఈజ్ అ ప్రాక్టికల్ ఫ్యాక్ట్. జెనోసైడ్ ఈజ్ అ ఫ్యాక్ట్. రానటువంటి రోజుల్లో మేబీ మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఉంటే ఈ దేశంలో అలాంటి సంఘటనలు కూడా జరుగుతాయేమో అనేటువంటి డౌట్ కొంతమందిలో లేకపోలేదు, నాలాంటి వాళ్ళలో.